దేహన్యాసం చ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనం అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లవాత్మనాం. భక్తులు తప్ప ఇతరులెవ్వరికైనా భగవంతుడి మహామహిమాన్వితానములైనటువంటి లీలలు గ్రహించటము చాలా కష్టము. అన్యేషాం దుష్కరతరం, ఇతరులకు ఆ దురవగ్రాహ్యమైనది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కృష్ణుడు స్వయంగా ఈ విషయాన్ని అర్జునుడికి చెప్పాడు. జన్మకర్మ చమే దివ్యం ఏవం యో వీత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా అవతారం గురించి, కర్మలను గురించి, దివ్యమైన నా స్వభావాన్ని గురించి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఈ దేహాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మించకుండా శాశ్వతమైన నాధామంలో నన్ను పొందుతారు, నన్నే పొందుతారు అంటున్నాడు. లౌకిక బంధనాల నుంచి విడివడము అంత సులభం కాదు. భక్తి యోగం తప్ప ఇతరత్ర ఏ యోగాన్ని ఆచరించినా ఎన్నో జన్మల తర్వాత ముక్తినైతే పొందొచ్చు, కానీ అది బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావటం వరకు జరుగుతుంది. అంటే ఆ ముక్తి కూడా సంపూర్ణమైన విడుదల కాదు. భగవంతుడి దివ్యమైన రూపాన్ని సేవించకపోవటం వలన వాళ్ళు మళ్ళీ ఐహిక ప్రపంచంలోకి తిరిగి వచ్చే ప్రమాదము ఉంటుంది. ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపి హృద్యంతరాత్మ అని పురుషబోధిని శృతిలో చెప్పటం జరిగింది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన విశుద్ధ భక్తుల కోసం దివ్యమైన అనేక రూపాలను దాచటంలో నిమగ్నుడై ఉంటాడు. ఇంత సూటిగా అతని గురించిన సత్యాన్ని సాక్షాత్తు కృష్ణుడే చెప్తున్నప్పుడు ఇంకా ఊహాకల్పనలతో ఎందుకు కాలం వృధా చేసుకోవాలి? మూర్ఖత్వం అంతే. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలి అంటే ముఖ్యంగా కావాల్సింది విశ్వాసం. భగవంతుడు పరమపురుషుడని, జీవులందరూ ఆయనలోని అంశాలని తెలుసుకున్న తర్వాత రెండో మాటకు తావులేకుండా నీవే దేవాది దేవుడివి, నా రక్షకుడివి అని చెప్పగలిగితే ఇమ్మీడియట్గా భౌతిక ప్రపంచపు బంధనాల నుంచి ముక్తులవుతారు. అంటే ఏంటి? ఆదిదేవుడైన భగవంతుడిని తెలుసుకున్న మాత్రం చేతనే జననమరణాల చక్రం నుండి బయటపడే అవకాశం వచ్చేస్తుంది. అలౌకికమైన భగవంతుడి లీలలు భక్తులు కాని వాళ్ళకు అర్థం కావు. దివ్యమైన ఆ లీలలను వాళ్ళు మండేం దృష్టిలో తీసుకుంటారు. కృష్ణుడికి తప్పనిసరిగా చేయాల్సిన పని, ఆ కార్యమంటూ ఏదీ లేదు. అయినప్పటికీ భౌతిక జగత్తులో కానీ ఆధ్యాత్మిక జగత్తులో కానీ అనేకమైన కార్యాలను నిర్వహిస్తుంటాడు. ఎవరైనా ఒక పని చేస్తున్నారు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రయత్నానికి తగ్గ ఫలాపేక్ష కూడా ఉంటుంది. అందువల్లనే భౌతిక ప్రపంచంలో నిర్వహించే ఏ పని అయినా కామ్యకర్మ అని, ఆ కర్మలను నిర్వహించే వారిని కామ్యకర్ములు అని అంటారు. కోరికలను తీర్చుకోవటం చేసే పనులు మనం చేసే, అంటే అటువంటి వాటి కోరికలు తీర్చుకునే ఉద్దేశంతో చేసే పనులని భగవంతుడిలాగా కాదనమాట. ఆ పనులు మనము అటువంటి పనులు చేస్తున్నప్పుడు కామ్య కర్మలు అంటున్నాము. భగవంతుడు ఏ పని చేసినా కూడా వాటిని లీలలు అంటున్నాం. లీలలు అంటే అవన్నీ అలౌకికమైనవి. మనం చేసే పనులు కర్మలు అంటున్నామంట. కర్మ పనికి తగ్గ ఫలం అన్నమాట, అంతే. కానీ భగవంతుడి లీలలు అలౌకికమైనవి కావటం వలన అవి అందరినీ ఆకట్టుకుంటాయి. బృందావన లీలలను కృష్ణుడు కేవలం ప్రదర్శించటం కాదు, వాటిని తను కూడా ఎంజాయ్ చేశాడు. తన విశుద్ధ భక్తులతో కలిసి కృష్ణుడు నిర్వహించినటువంటి లీలలన్నీ కూడా రసరమ్య భరితంగా ఉంటాయి. కృష్ణుడు ప్రత్యక్షంగా అందించిన చివరి సందేశాన్ని తెలుసుకోవాలి అని విదురుడు ఆతృతపడుతున్నాడు కదా. కానీ మైత్రేయుని తనకంటే వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడు కావటం వలన అతను కూడా తనతో పాటు కృష్ణుడి నుంచి ఈ జ్ఞానాన్ని తీసుకుని ఉండటం వలన తన తండ్రితో సమవయస్కుడైనటువంటి విదురుడు మైత్రేయుని నుంచి ఆ దివ్యమైన జ్ఞానాన్ని స్వీకరించటము సముచితంగా ఉంటుంది అని ఉద్ధవుడు భావించాడు. అందువలన నేను కృష్ణుడి సందేశాన్ని వెంట తీసుకుని ఇప్పుడు బదరికాశ్రమానికి బయలుదేరుతున్నాను.
మైత్రేయమని దరిదాపుల్లోనే ఎక్కడో ఉన్నారు, మీరు ఆయన కలుసుకుని అలౌకికమైన ఈ జ్ఞాన సంపదను ఆయన నుంచి స్వీకరించండి అని చెప్తాడు. తర్వాత ఉద్ధవుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. భగవంతుడి అవతరణ, నిర్గమన వీటి గురించి గొప్ప గొప్ప ఋషులు కూడా ఒక్కొక్కసారి అయోమయానికి గురవుతూ ఉంటారు. అది ఎప్పుడు ఒక మిస్టరీగానే ఉంటుంది. అందులోనూ కృష్ణుడు ప్రదర్శించిన దివ్యమైన లీలలు ఎంతటి వాడనైనా మోహ వివసలం చేస్తాయి. కంసుడి చెరసాలలో దేవకీ వసుదేవుల ఎదుట చతుర్భుజాలతో కూడి శంఖచక్ర గదాపద్మాలు ధరించి జన్మించిన బాలకృష్ణుడి మహిమాన్వితమైన లీలలు అంతర్ధానం అయ్యే అంతిమ దశ వరకు కూడా కొనసాగాయి. భగవంతుడి షడైశ్వర్య సంపద పూర్తిగా ప్రదర్శించబడింది. అంతులేని ఐశ్వర్యము, అతిలోక సౌందర్యము, అఖండమైన ప్రఖ్యాతి, అనన్యమైన వైరాగ్యము, అసమాన శౌర్యము, అద్భుతమైన మేధాశక్తి, ఇవన్నీ ఏకకాలంలో ఒకే వ్యక్తిలో ఉంటే అసలు ఊహించగలరా? ఎవరిలో అయినా ఉంటాయా? వీటిలో ఏదైనా ఒక వైభవం ఉన్నా ప్రపంచం దృష్టిలో ఆరాధనీయులైపోతారు. గొప్ప వ్యక్తి అని అందరూ కీర్తిస్తారు. అటువంటిది ఇవన్నీ సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి కృష్ణుడు, ఆయనకి ఎన్ని నీరాజనాలు సమర్పించాలి? అసలు కృష్ణ అన్న పదానికి అర్థమే సర్వాకర్షకుడు అని. భౌతిక జగత్తు కావల ఆధ్యాత్మిక ఆకాశం ఉంది. అసంఖ్యాకమైన వైకుంఠ లోకాలతో కూడిన ఆధ్యాత్మిక జగత్తులో గోలోక బృందావనము తలమానికంగా ఉంటుంది. దివ్యమైన ఆ ధామమే కృష్ణుడి నిత్య నివాసం. అనేకమైన బ్రహ్మాండాల్లోని అపరిమితమైన భౌతిక జగత్తులలో నిరంతరం నిత్యలీలను కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ఎటర్నల్గా కృష్ణుడు గోలోకంలోనే నివసిస్తుంటాడు. ఆ గోలోకానికి రెప్లికాగా భూలోకంలో బృందావన ధామము వచ్చింది. భౌతిక జగత్తులో ఈ భూలోకంలో ఉన్నప్పటికీ భౌతికత్వం అంతని దివ్య భూమి. ఒక మూవీ తీసుకుంటే దాన్ని తీయటానికి అయ్యే ఖర్చుని నిర్మాత భరిస్తాడు కదా, ప్రొడ్యూసర్. నటీనటులు తమ నటనా వైదుష్యంతో పాత్రలను అభినయిస్తారు. కానీ దర్శకుడు, డైరెక్టర్ ఉన్నాడే, కథను, పాత్రలను, ప్రదేశాలను ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకుని అందమైన ఒక దృశ్య కావ్యాన్ని చిత్రీకరిస్తాడు. జగన్నాటకంలో సూత్రధారి, పాత్రధారి అన్నీ భగవంతుడే అవుతాడు. ఈ మూవీ లేదా నాటకానికి ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనవే. యోగమాయ, మహామాయ ఇద్దరు ఆయన తరఫున అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేస్తుంటారు. ఇక్కడున్న నటీనటులు ఒక్కోసారి తమ పాత్ర పరిధిని దాటి నటిస్తూ ఉంటారు. అందరూ చాలా మెచ్చుకుంటారు కూడా. కానీ కృష్ణుడి దగ్గర అలా ఓవర్ యాక్షన్ చేయడానికి లేదు. అటువంటి స్వాతంత్రం ఎవరికి ఉండదు. కృష్ణుడి సూచనలను అనుసరించి నడుచుకుంటే మన పాత్రకు న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. పాత్రోచితంగా ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని కృష్ణుడు స్వయంగా అభినయించి చూపిస్తున్నాడు. తండ్రిగా, బిడ్డగా, భర్తగా, ప్రేమికుడిగా, మిత్రుడిగా, శత్రువుగా, ప్రభువుగా, సబార్డినేట్గా ఏ పాత్ర అయినా సరే హీ ఈజ్ ద వన్ అని చెప్పుకునేలాగా ఆదర్శవంతంగా పోషించాడు. భయానికే భయం కలిగించే పరమపురుషుడు సామాన్య బాలుడిలాగా భయపడటం గురించిన సందర్భాలు భక్తిరసామృత సింధువులో రూపగోస్వామి వివరించారు. కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు ఒకసారి ఒక వృద్ధ భిక్షువు ఇంటి ముందుకు వస్తాడు. అతను చూడగానే కృష్ణుడు బిక్కమం వేసుకుని తల్లి దగ్గర చేరి, అమ్మా, ఎముకల పోగులా ఉన్న ఆ బూచివాడి దగ్గరికి నేను వెళ్తే వాడిని తన సంచిలో వేసుకుని తీసుకెళ్ళిపోతాడు అంటాడు. ఆ అభినయం ఎంత సహజంగా, అద్భుతంగా ఉంది అంటే యశోద వెంటనే పసివాడిని ఎత్తుకుని హృదయానికి హత్తుకుని, భయపడుకు నాన్న, నేనున్నాను కదా అని సంధాయిస్తుంది. ఇంకొకసారి తనకు పాలు కురవడం ఆపేసి మధ్యలో వెళ్ళిపోయింది అని అలుకతో తల్లిపైన కోపగించుకుని వెన్నకుండలు పగలగొట్టి తిన్నంత తిని మిగిలింది కోతులకు పంచుతూ కర్రబుచ్చుకుని తను వెతుకుతూ వస్తున్న యశోద కంట పడతాడు. ఇక ఆమె చేతికి దొరికితే కొట్టేస్తుంది అనే భయంతో పారిపోతున్నాడు. మనం చిన్నపిల్లలు చూస్తుంటాం కదా, ఏదో ఒక తుంటరి పని చేసి పెద్దవాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఇంకా తిట్టకముందే కొట్టకముందే ఏడు మొదలెట్టేస్తాడు. అదేవిధంగా భయం అంటే ఏంటో తెలియని బాలకృష్ణుడు
భయానికే భయం కలిగించేటటువంటి వాడు తల్లి చేతిలో కర్రకు భయపడి పరుగులు తీస్తున్నాడు. ఆమె చేతికి చిక్కి తాటితో కట్టివేసినప్పుడు కళ్ళ కాటుక కరిగి బుగ్గలపై జారేలాగా చేతులతో తుడుచుకుంటూ దీనంగా తల్లి మొహంలోకి చూడడం సామాన్య జీవులకే కాదు, సకల దేవతలకు ప్రభు అయినటువంటి పరమపురుషుడు సామాన్యుడైన గోపబాలుళ్లాగా ఒక చిన్న గ్రామమైన బృందావనంలో గడపటమే ఆశ్చర్యం. ఇటువంటి లీలను ప్రదర్శించటం మరింత ఆశ్చర్యకరం. అందువల్లనే బ్రహ్మదేవుడంతటి వాడు కృష్ణుని సాధారణ గోపబాలుడిగా భ్రమపడి మోహవివసుడయ్యాడు. గోపమిత్రులతో ఆటలు, గోపీసకులతో సయ్యాటలు, మధురలో దుష్ట శిక్షణ చేయటంతో పాటు అక్రూరుడు, కుబ్జ లాంటి భక్తులను అనుగ్రహించటము, రుక్మిణి, సత్యభామ, జాంబవతి మొదలైన అష్టమహిషులతో పాటు తనను వివాహం చేసుకోవాలి అని ఆశపడ్డ రాజకుమార్తెలందరినీ రాణులుగా స్వీకరించటము, వారందరితోనూ విడివిడిగా ప్రత్యేకమైన రాజమందిరాలలో ఒకే సమయంలో కలిసి గడపటము. ఈ అద్భుతమైన ప్రదర్శన నారద మహర్షి లాంటి మహాత్ముడిని కూడా అబ్బురపరిచింది. ఆదర్శ గృహస్థుడిగా కృష్ణుడి జీవితాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన నారదముని కృష్ణుడి లీలా వినోద ప్రదర్శనను ఎంతగానో కీర్తిస్తాడు. భగవంతుడి అవతరణము, నిర్గమనము రెండూ కూడా ఫలానా సమయానికి ఫలానా ప్రదేశంలో జరుగుతాయి అని చెప్పడానికి వీల్లేదు. ఒకే సమయంలో ఒక చోట జననము, మరొక చోట అవతరణ పరిసమాప్తి జరుగుతూ ఉండొచ్చు. అందువల్లనే ఆయన విన్యాసాలను నిత్యలీల అంటారు. ఏది అంతమో ఏది ఆరంభమో ఎవరు కనిపెట్టలేరు. ఎందుకంటే శాశ్వతమైన ఆయన లీలలకు ఆది అంతమంటూ లేవు. కేవలం విశుద్ధ భక్తులు మాత్రమే ఆ లీలలలోని మర్మాన్ని వివరించి చెప్పగలుగుతారు. నాహం ప్రకాశం సర్వస్య యోగమాయా సమావృతాః మూఢోయం నాభిజానాతి లోకమాం అజం అవ్యయం. మూఢులకు, మందమతులకు నేను వ్యక్తం కాను అని కృష్ణుడు స్పష్టంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. యోగమాయ చేత కప్పబడి ఉండటం వలన నేను అజుడినని అవ్యయుడినని వాళ్ళు తెలుసుకోలేరు. కొంతమంది కృష్ణుడు భూమిపైన అవతరించినప్పుడు అందరికీ కనిపించాడు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతుంటారు. నిజానికి అప్పుడు కూడా కృష్ణుడు అందరి కళ్ళకు మాత్రమే కనిపించాడు. దేవదేవుడిగా అందరూ గుర్తించలేదు. శిశుపాలుడు, జరాసంధుడు లాంటి వాళ్ళు అతన్ని గోపాలుడిగా, గోపికల వెంట తిరిగేవాడిగా అనేకసార్లు ఆక్షేపించారు. యుధిష్ఠిరుడు రాజసూయాగం చేసినప్పుడు కృష్ణుడిని అగ్రపూజకు అర్హుడిగా ఎన్నుకుంటారు. భీష్ముడు కూడా సహదేవుణ్ణి సమర్థించి కృష్ణుడి దేవదేవుడు అని ప్రకటిస్తాడు. కృష్ణుడు తన అంతిమ లీలను కూడా అంత ప్రత్యేకంగానే ప్రదర్శించాడు. తన సొంత కుటుంబంలోని వ్యక్తుల మధ్య వివాదం కలిగేలాంటి పరిస్థితిని కల్పించి వంశనాశనం అయ్యేలాగా అన్నీ ఒక పథకం ప్రకారము నడిపించాడు. తన ధానానికి తిరిగి వెళ్లే ముందు తన లీలల్లో పాత్ర వహించడానికి వచ్చిన అందరినీ వారి వారి స్వస్థరాలకు తప్పించి తర్వాతనే తన లీలలను పరిసమాప్తి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లుగానే అన్నీ జరిగాయి. ఫైనల్గా బదరికాశ్రమంలో ఉంటూ అనాది కాలంగా తపస్సు చేస్తున్న నరనారాయణ ఋషికి దివ్యమైన జ్ఞానంతో కూడిన సందేశాన్ని అందించమని ఉద్ధవుడిని నియోగించాడు. మొదట ఉద్ధవుడిని తన వియోగ భారం సహించేలాగా సముదాయించి తరువాత బ్రహ్మదేవుడికి బోధించిన చతుశ్లోకి భాగవత సారాన్ని బోధించాడు. అంతేకాకుండా కురుక్షేత్ర రంగంలో అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత మరింత వివరంగా ఉద్ధవుడికి ఉపదేశించబడింది. దాన్ని ఉద్ధవ గీతగా ప్రసిద్ధి చెందింది. దీంట్లో ఉన్న విశిష్టత ఏమిటి అంటే భౌతిక జగత్తులో భగవంతుడి ఆగమన తిరోగమనాల ఆ మాయాజాలం అంతా కూడా రివీల్ చేయడం జరిగింది. అంతేకాకుండా భగవద్గీతలో అర్జునుడికి బోధించినటువంటి గుహ్యమైన జ్ఞానం కూడా ఉద్ధవ గీతలో అందించబడింది. ఆ జ్ఞానాన్ని నరనారాయణ ఋషి మొదలైన ఋషులు ఉద్ధవుడి ద్వారాను, అదే జ్ఞానాన్ని విదురుడు మైత్రేయముని ద్వారాను గ్రహించారు. మహామహిమాన్వితాలైన భగవంతుడి లీలలు భక్తుడు తప్ప ఇతరులు గ్రహించడం సాధ్యం కాదు. భగవంతుడి పట్ల అసూయతో ఆయనను ధిక్కరించే వాళ్ళు కొందరైతే ద్వేషించే వాళ్ళు ఎందరో ఉంటారు. అటువంటి వాళ్ళని ఇక్కడ విక్లవ ఆత్మానాం పశూనాం అన్నారు.
విక్లవ అంటే వికలత్వం. సాధారణంగా దేహాన్ని కలిగే వికలత్వాన్ని అంగవైకల్యం అంటారు. శారీరక వైకల్యం కంటే మనోవైకల్యం మరింత దౌర్భాగ్యం. అందుకే అటువంటి వాళ్ళని పశువునాం అంటున్నారు. పశుప్రాయులు అంటే పశువు లాంటి వాళ్ళు. నిజానికి సంస్కారం లేకపోతే మనిషిని కూడా 2 కాళ్ళ పశువునే అంటారు, రేషనల్ అనిమల్. అటువంటి వాడని భగవద్గీత నమాం దుష్కృతినో మూఢా ప్రవద్యంతే నరాధమ మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత అని విశ్లేషించింది. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళందరూ భౌతికమైన ఆనందం కోసం, శరీర సౌఖ్యాల కోసం మాత్రమే వెంపర్లాడుతున్నారు. ఈ మనస్తత్వాన్ని ఆసురీ స్వభావం అంటారు. అటువంటి వాళ్లకు కృష్ణుడు దొరకడు. తమకున్న మిడిమిడి జ్ఞానంతో వాస్తవమైన విషయాలకు ప్రవర్తాలు తీస్తూ మరింత అపరాధాన్ని, పాపాన్ని మూటగట్టుకుంటారు. నాస్తికులు భగవంతుడి అస్తిత్వాన్ని నిరసిస్తూ ఎన్నో చర్చలు, గోష్ఠులు జరుపుతూ ఉంటారు. వాటి కోసం పెద్ద పెద్ద వేదికలు, ఉపన్యాసాలు, ఆవేశాలు, బల్లగుద్ది మాట్లాడటం. ఆ అరుపులతో వాళ్ళు కొరిగేది కానీ, కృష్ణుడికి పోయేది కానీ ఏదీ లేదు. ఎవరు ఎలా చూస్తే అలా కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. అధములు, క్రూరులు, అసూయాపురులు, దుష్టులు అయిన వాళ్ళు అన్ని రకాలైన అసుర జీవజాతుల్లోకి తోసివేయబడతారు. కౌంతేయ, అసుర జీవజాతుల్లో పునః జన్మలు పొందే మానవులు నన్నెన్నటికీ పొందలేరు. వాళ్ళు ఇంకా ఇంకా పతితులై హేయమైన జన్మలు పొందుతారు అన్నాడు. భగవంతుడంటే పతిత పావనుడని, కరుణా సముద్రుడని కీర్తిస్తారు కదా. మరి దయగల వాళ్ళు ఎవరైనా ఇంత కఠినంగా ఉండగలరా? దేవుడు, దైవము, సిద్ధాంతము ఇవన్నీ బూటకపు మాటలు. అసలు అటువంటి వ్యక్తి లేనే లేడు అని ఎవరైనా పిడివాదం చేయొచ్చు. భగవంతుడు నిస్సందేహంగా ఆశ్రిత జనపక్షపాతి అయినప్పటికీ, తనను ఆశ్రయించకపోయినప్పటికీ ఆయనకి ఎవరిపైనా ద్వేషం ఉండదు. ఒక డాక్టర్కు తన వద్దకు వచ్చే పేషెంట్స్ అందరూ సమానమే. అయితే పేషెంట్స్ అందరికీ ఒకే మంది ఏ డాక్టర్ ఇవ్వడు. వ్యాధిని బట్టి ఔషధాన్ని ఇవ్వటము డాక్టర్కు మాత్రమే తెలుస్తుంది. ఆ డాక్టర్ చెప్పిన వాటిని, అంటే ఆ సూచనలు పాటించిన వాళ్లకు ఆరోగ్యం బాగుపడుతుంది, లేకపోతే వ్యాధి ముదిరిపోతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా భవరోగంతో బాధపడుతున్న వ్యక్తులకు వ్యాధికి అవసరమయ్యే ఔషధపు మోతాదులో తేడాలుంటాయి. ఆ క్రమంలో అసురులను అధమ జాతిలో ఉంచినా, ఒక్కోసారి వాళ్ళని చంపినా వాళ్ళ మంచి కోసమే. పరమపురుషుడి చేత చంపబడిన వాళ్ళు ముక్తులవుతారు అని వైదిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందువలన భగవంతుడు భిన్నమైన వ్యక్తుల పట్ల భిన్నమైనటువంటి అనుగ్రహము, ఆగ్రహము ప్రదర్శిస్తుంటాడు. అంటే అలా కనిపిస్తున్నప్పటికీ కూడా నిజానికి అది కూడా ఆయన కృప. సకల జనులకు సర్వ ఆకర్షకుడైన కృష్ణుడి దివ్యమైన చరణారవిందాల సేవ పట్ల అనురక్తికి బదులుగా విముఖత్వం ఎవరికైనా కలిగింది అంటే డెఫినెట్గా వాళ్ళని ఆసురీ స్వభావాలుగానే గుర్తించాలి. అటువంటి వాడు పశుప్రాయులు అని ఈ శ్లోకం చెప్తూ ఉంది. అహంకారం మనిషిలో ఉన్న జ్ఞానాన్ని, విచక్షణను నశింపజేస్తుంది. మోహము, కోపము, లోభము అనేవి నరకానికి దారి చూపే ద్వారాలు అని, ఆత్మపతనానికి అవి కారణమవుతాయి గనుక వివేకవంతుడు వాటిని వదిలిపెట్టాలి అని కృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. జ్ఞానులు, యోగులు వారి వారి మార్గాల్లో కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కృష్ణుడు భక్తులు మాత్రమే తాను గుర్తించగలుగుతారు అని చెప్తున్నాడు. భక్త్యా మాం అభిజానాతి. కృష్ణుడి నామాన్ని విన్నా, కృష్ణుమూర్తిని చూసినా భక్తులు వెంటనే ఇదిగో కృష్ణుడు అని కృష్ణుడి సన్నిధిని ఫీల్ అవుతారు. ఇతరులు కేవలం అదొక బొమ్మ మాత్రమే. భగవంతుడి నిజస్థితిని గుర్తించడం కష్టమైనట్లే భక్తుల ఔన్నత్యాన్ని గుర్తించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే శుద్ధ భక్తులు భగవంతుడికి ఎంతో ప్రియమైన వాళ్ళు. ఒక్కోసారి శిష్యులు అంటే ప్రభుపాదుని అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు, అంత్యకాలే నారాయణ స్మృతి అంటారు కదా, అనుకోకుండా ప్రమాదవశాత్తుగానో మరో రకంగానో భక్తులు మరణించినప్పుడు ఆ సమయంలో ఒకవేళ వాళ్ళు భగవంతుని స్మరించలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి బదులుగా ఆయన అంటారు, నిరంతరం తనను స్మరిస్తూ తన సేవలో నియుక్తులైన భక్తులు చివరి దశలో తను స్మరించలేకపోయినప్పటికీ
తనే వాళ్ళని గురించి జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. అందువల్లనే కృష్ణుని చూడటానికి ప్రయత్నించడం కాదు, కృష్ణుడే మిమ్మల్ని చూసేలాగా నడుచుకోండి అని ప్రభుపాద చెప్తూ ఉంటారు. హరే కృష్ణ.